నమస్తే. నేను మీ ఎస్ఎస్వి భాస్కర్‌రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. 2 రోజుల కిందట భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు వైకుంఠ ద్వారం. అయితే తిరుపతి రేణిగుంట విమానాశ్రయం ఏపీకి మహద్వారం. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి శ్రీవారి దర్శనానికి వచ్చే కోట్లాది మంది భక్తులకు ఇది ఓ కల్పవృక్షం. రాయలసీమ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన లక్షలాది మంది వలస జీవులకు రేణిగుంట విమానాశ్రయం ఓ జీవనాడి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయం తలుపులు ఎందుకు పూర్తి స్థాయిలో తెరుచుకోవడం లేదు అనేది ప్రధాన ప్రశ్న తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమే, అందులో సందేహం లేదు. అంతకంటే పూర్తిగా వెనుకబడి దేశంలోనే అత్యల్ప వర్షాభావంతో సతమతమయ్యే రాయలసీమ ప్రాంతం నుంచి వలసలే ఉంటాయి. అది కూడా పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన లక్షలాది మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. వారి వల్ల విదేశీ మారక ద్రవ్యం కోట్ల రూపాయల్లో ఉంటున్నా ఆకాశయానం కష్టాలు మాత్రం తీరడం లేదు. రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ హంగుల కోసం 2010 సంవత్సరంలో ప్రధాని మన్మోహన్ సింగ్ టెంకాయ కొట్టారు. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ కొత్త టెర్మినల్కు గుమ్మడికాయ కొట్టారు. 2017లోనే అంతర్జాతీయ హోదా కూడా దక్కింది. మరి 56 ఏళ్ల చరిత్ర ఉన్న రేణిగుంట విమానాశ్రయం నుంచి విదేశాలకు విమానాలు ఎందుకు ఎగరడం లేదు? ఏపీకి మహద్వారంగా ఉన్న ఈ ఎయిర్పోర్ట్ను ఎవరు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారు? దీనికి నష్టాల ముసుగు ఎందుకు వేస్తున్నారు? ఇది అధికారుల నిర్లక్ష్యమా, లేక ప్రైవేటీకరణ కోసం జరుగుతున్న కుట్ర అనే ప్రశ్నలు శరంపరంగా వినిపిస్తున్నాయి. అసలు ఏవి విశాఖపట్నం, విజయవాడ ఎయిర్పోర్ట్లతో పోలిస్తే రేణిగుంటలో భారీ బోయింగ్ 777 వంటి కోడ్ ఈ విమానాలు దిగే అద్భుతమైన రన్వే అందుబాటులో ఉంది. గరుడ టెర్మినల్లో ఇమిగ్రేషన్ కౌంటర్లు, కస్టమ్స్ చెకింగ్, ఏటీసీ సెంటర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఒక అంతర్జాతీయ విమానం వస్తే హ్యాండిల్ చేసే సామర్థ్యం ఈ క్షణంలోనే ఉంది. కానీ విమానాలు రావడం లేదు. విదేశీ విమానయాన సంస్థలతో కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు ఎందుకు చర్చలు జరపడం లేదనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. అనధికారిక సమాచారం ప్రకారం విమానం దేశంలోకి, అది కూడా రేణిగుంటలో దిగాలంటే 40-60% ఖర్చు భరించాలనే నిబంధన ఉన్నట్లు చెబుతున్నారు. సీట్లు భర్తీ కాకుంటే 60% కేంద్ర విమానయాన శాఖ భరించాలనే షరతు కూడా ఉన్నట్లు తెలిసింది. రాయలసీమ వలస కార్మికులతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే ప్రతి ఫ్లైట్ కిక్కిరిసి ఉంటుంది. అదే గల్ఫ్ ఎయిర్ అయినా సరే, అది శ్రీలంక, దుబాయ్ ఫ్లైట్ అయినా సరే, ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండదు. ఆ స్థాయిలో గల్ఫ్ దేశాల నుంచి వలస కార్మికులు ప్రతిరోజు ప్రతి ఫ్లైట్లో కిక్కిరిసి వస్తూ ఉంటారు. వారందరిలో రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే 90% మంది వలస కార్మికులు ఉంటారు. అదే విమానాలు రేణిగుంటలో దిగితే కార్మికులకు ఆర్థిక భారం తప్పుతుంది. కేంద్రానికి ఆదాయం పెరుగుతుందనే విషయంలో ఎందుకు అధ్యయనం చేయడం లేదనే ప్రశ్న ఎదురవుతోంది. రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రయోగాత్మకంగా 2024 డిసెంబర్ 6వ తేదీ మిస్టర్ లక్స్ ఏవియేషన్ శాన్ మారిగో యాజమాన్యం తిరుపతి నుంచి సింగపూర్ వరకు విమానాన్ని విజయవంతంగా నడిపింది. అంటే సాంకేతికంగా, భద్రతాపరంగా ఇక్కడి ఎలాంటి లోటు లేదు. కానీ ఆ తర్వాత మళ్ళీ విదేశీ విహంగాలు ఎగిరిన దాఖలాలు లేవు. ఇండిగో వంటి ప్రధాన సంస్థలు విమానాలు నడపడానికి సిద్ధంగా ఉన్న ఇమిగ్రేషన్ సిబ్బంది పెంపు, సెక్యూరిటీ నెపంతో అడుగులు ముందుకు పడడం లేదనేది ఇక్కడ అధికారుల నుంచి వినిపిస్తున్న మాట. రేణిగుంటకు ఒక అంతర్జాతీయ విమానం వస్తే హ్యాండ్లింగ్ చేయడానికి అన్ని కౌంటర్లు, ఇమిగ్రేషన్, భద్రతా సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం అధికారి ఒకరు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు. 4 లక్షల మంది కష్టాలు, భోగాపురం పోలిక ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఒక కువైట్లోనే దాదాపు 4 లక్షల మంది మన తెలుగువారు ఉన్నట్లు అంచనా. అందులో సింహభాగం రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే. వీరంతా విదేశాల నుంచి రావాలంటే చెన్నై, బెంగళూరు లేదా హైదరాబాద్ విమానాశ్రయాలపై ఆధారపడవలసి వస్తుంది. చెన్నై నుంచి ఏ విమానం చూసినా నిండుగానే కనిపిస్తుంది. కానీ అదే ట్రాఫిక్ను రేణిగుంటకు మళ్లించడానికి ఏమాత్రం శ్రద్ధ తీసుకున్న దాఖలాలు ఈ 10 ఏళ్లలో కనిపించడం లేదు. ఆంధ్రకు భోగాపురం విమానాశ్రయం ప్రధానమైతే ఏపీకి, అందులో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కూడా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత కీలకమైనది చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి ఎన్ఆర్ఐలు, అంటే గల్ఫ్ కార్మికులు కానీ, లేకుంటే పొరుగు దేశాలకు వెళ్ళాలంటే రేణిగుంట విమానాశ్రయానికి 120 కిలోమీటర్ల దూరంలో చెన్నై విమానాశ్రయం.
మరో 240 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. అదే సందర్భంలో సుమారు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లాల్సి. అదే రేణిగుంట విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకువస్తే ప్రయాణికుల కష్టాలు తీరడమే కాదు, ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడమే కాకుండా వలస కార్మికులకు కూడా మేలు జరుగుతుందనే విషయాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఎన్ఆర్ఐలు కోరుతున్నారు. 2023లో తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి పార్లమెంట్లో ఓపెన్ స్కై పాలసీ కింద కువైట్కు 400 సీట్లతో విమానం నడపాలని కోరగా కేంద్రం కూడా సానుకూలంగానే స్పందించి సమాధానం చెప్పింది. కానీ ఇంతవరకు అది ఆచరణకి వచ్చిన దాఖలాలు లేవు. మరోవైపు విశాఖకు గంట దూరంలోనే ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ శరవేగంగా పూర్తి చేస్తే రేణిగుంట విషయంలో మాత్రం ఎందుకు ఈ సవతి తల్లి ప్రేమ? సమీపంలోనే శ్రీ సిటీ వంటి అంతర్జాతీయ పారిశ్రామిక హబ్ ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే యాత్రికులు ఉన్నారు. జాతీయ రహదారుల అనుసంధానం మెరుగ్గా ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. నష్టాల నెపంతో ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతోందా? ఎస్, అవుననే అంటున్నారు ప్రతిపక్ష రాజకీయ నాయకులు. అందులో తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడానికి అనుకూలంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా టెంకాయ కొట్టించారు. ఈ విమానాశ్రయానికి 2017లోనే అంతర్జాతీయ విమానాశ్రయం హోదా రావడానికి ప్రధాని నరేంద్ర మోదీ గుమ్మడికాయ కొట్టిన సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నారు. రేణిగుంట విమానాశ్రయానికి డొమెస్టిక్ అంటే దేశీయంగానే నడుస్తున్న విమానాల వల్ల ఆదాయం తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. అంటే 45 నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఆదాయం ఉంటే 60 కోట్ల రూపాయల వరకు ఖర్చు వస్తుందనే లెక్కలు చెబుతూ కాకి లెక్కలు వేస్తూ ఈ విమానాశ్రయం పైన నిర్లక్ష్యం నీడలు వ్యాపించడానికి కారణమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నిర్లక్ష్యం వెనక అసలు కారణం ఏంటి? స్థానిక నాయకులు విశ్లేషకులు చెబుతున్న మాట ఒకటే, నిర్వహణ నష్టాల పేరుతో ఈ విమానాశ్రయాన్ని పట్టించుకోవడం లేదనేది వారు చెబుతున్న మాట. ఎయిర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం రేణిగుంట ఎయిర్పోర్ట్ వార్షిక ఆదాయం 20 నుంచి 30 కోట్లు ఉంటుందనేది ఓ అంచనా. నిర్వహణ మాత్రం 60 కోట్ల రూపాయల వరకు చూపిస్తున్నారు. అంటే ఎయిర్పోర్ట్ నికర నష్టాల్లో ఉందనేది కేంద్ర విమానయాన శాఖ బయటికి చెప్తున్నమాట. దీనిపైన సిపిఎం నేత కందారపు మురళి మాట్లాడుతూ, వాస్తవానికి అధికారులు చెప్తున్న లెక్కల్లో నిఖార్సైన సమాధానం లేదు. దీనిపైన సమగ్రంగా అధ్యయనం చేసి ఖచ్చితంగా రేణిగుంట విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడం ద్వారా తిరుపతి రేణిగుంట ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని సిపిఎం నేత కందారపు మురళి డిమాండ్ చేశారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి స్థాయిలో కార్గోతో పాటు ఇమిగ్రేషన్, చెకింగ్, సెక్యూరిటీ వంటి విభాగాలను మరింత పటిష్టం చేసే దిశగా సదుపాయాలు కల్పించాల్సిన అవసరాన్ని రేణిగుంట విమానాశ్రయ అధికారులు గుర్తు చేస్తున్నారు. శ్రీవారి భక్తులకు, లక్షలాది మంది గల్ఫ్ కార్మికులకు, స్థానిక పారిశ్రామిక రంగానికి మహద్వారంగా మారాల్సిన రేణిగుంట విమానాశ్రయం కాగితాలకే పరిమితం కావడం ఎంతవరకు సమంజసం? భోగాపురం తరహాలో రేణిగుంట నుంచి కూడా ఎప్పుడు విమానాలు ఎగురుతాయి? కేంద్రంలో చక్రం తిప్పే స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, రాష్ట్రానికి చెందిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకుంటే ఇది సాధ్యం కాదా? అసాధ్యం ఏమీ కాదనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కావచ్చు, ఆయన ఆశీస్సులతో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజారపు రామ్మోహన్ నాయుడు తెలుగువాడే కావడం వల్ల ఈ ప్రాంతానికి మరింత మేలు చేకూరే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రాయలసీమ ప్రాంత ప్రజలను, తెలుగువారిని దృష్టిలో ఉంచుకొని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలనేది ఈ ప్రాంతం నుంచి ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది.